ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుండం వద్దకు మహిళలు బతుకమ్మలతో భారీగా చేరుకున్నారు. మహిళలంతా రంగురంగుల పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. కోలాటాలు వేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. 9 రోజులు పూజలు చేసిన బతుకమ్మలను కోనేరులో వేస్తూ పోయిరా బతుకమ్మ పోయి రావమ్మ అంటూ బతుకమ్మలను నీళ్లలో విడిచిపెట్టారు. ఇక వరంగల్ జిల్లాలో జరిగిన బతుకమ్మ వేడుకలపై మరింత సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమకొండలోని పద్మాక్షమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో మాత్రం వేలాది మంది ఆడపడుచులు మాత్రం పద్మాక్షమ్మ గుట్ట వద్దకు చేరుకొని కూడా సద్దుల బతుకమ్మ ఉయ్యాలో బతుకునీపు బతుకమ్మ అంటూ కూడా ఇటు పాటలు పాడుతూ ఇటు డీజే నృత్యాలతో కూడా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వారితో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా మంది పెద్ద ఎత్తున మహిళలంతా ఈ పద్మాక్షమ్మ గుండ వద్దకు చేరుకొని బతుకమ్మ ఆడుతా అంటే మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఈ పండుగ గురించి తెలుసు. బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పండుగకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడం వల్ల ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. బిఫోర్ కంపేర్ టు ప్రీవియస్ డేస్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక ప్రజలలో ఒకదాన్ని అయినందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మొత్తం ఎంగిలిపూల బతుకమ్మ కాంచెలు మొదలైతే బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎట్లా మీరు బతుకమ్మను ఏ విధంగా ఆడతారు? 9 days సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఫస్ట్ రోజు పెత్రమాస రోజు సేమ్ ఇలాగే సెలబ్రేట్ చేస్తారు. తర్వాత మిగిలిన డేస్ ఎక్కువ శాతం చిన్నపిల్లలకు చాలా ఆనందంగా వాళ్ళు వీధుల్లో గుడ్ల దగ్గర సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ లాస్ట్లో సద్దుల బతుకమ్మ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు అన్ని ఏజ్ వాళ్ళు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ వాళ్ళైనా కానీ ఎంతో ఇష్టంగా ఎంతో దూరం నుంచి వచ్చి మరి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి సెలబ్రేట్ చేయడము అది చాలా గర్వంగా ఉంది. మీరు చెప్పండి, ముఖ్యంగా బతుకమ్మ అంటే ఆడపడుచుల బతుకమ్మ, ఇంతమంది వేలాది మంది మహిళలు కూడా ఇక్కడ వచ్చి బతుకమ్మ ఆడుతా అంటే మీ యువతరం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడికి. ప్రతి ఇయర్ ఇక్కడ చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. మొత్తం వరంగల్ మొత్తం ఇక్కడికే పద్మాక్షి టెంపుల్ దగ్గరికి చాలా మంది గ్యాదర్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వీఆర్ హ్యాపీ నౌ. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బతుకమ్మను? మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఈ 9 days చాలా సాంగ్స్ డాన్సెస్ బాగా చేస్తాము బతుకమ్మ. అండ్ ఈ 9 days బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇయర్లీ వన్స్ కాబట్టి మేము ఇదే గ్రాండ్గా జరుపుకుంటాం, ఈ తెలంగాణ ఫెస్టివల్ కాబట్టి. మీరు చెప్పండి అమ్మ, గతంలో కరోనా ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో కూడా బతుకమ్మను ఆడలేకపోయారు. ఈసారి కరోనా లేదు, తగ్గుముఖం పట్టిపోయింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల బయటికి రాలేకపోయినాము, కానీ ఇప్పుడైతే సంతోషంగా ఉంది. ప్రతిరోజు 9 రోజులు గ్రాండ్గా ఇక్కడ దుర్గా పూజ, ఇక్కడే టెంపుల్, ఇక్కడ దుర్గామాత పద్మాక్షమ్మ టెంపుల్ ఇదంతా ఉంటుంది కాబట్టి గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది ప్రతి ఇయర్. చెప్పండి, పక్క విద్యుత్ దీపాలు చాలా మంది పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళలు రకరకాల రంగురంగుల చీరలు కట్టుకొని ఇదికి రావడం, బతుకమ్మను పేర్చి కూడా చీరొక్క పూలను పెట్టి బతుకమ్మ పేర్చి ఈ విధంగా సందడి చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము బతుకమ్మ జరుపుకోము మా సైడ్, కానీ ఇక్కడ హడావిడి ఇదంతా ఒక 10 ఏళ్ల నుంచి చూస్తున్నాము. సో మాకు కూడా అలవాటు అయిపోయి మేము కూడా జరుపుకుంటున్నాము ఇంకా ప్రతి ఇయర్. సో మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి? మాది ప్రాపర్ ఆంధ్ర, కానీ మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము వరంగల్లో. సో ఇదంతా చూసి మాకు చాలా హ్యాపీగా ఉంది. మొత్తంగా కూడా ఏదైతే హనుమకొండలోని ఇటు పద్మాక్షమ్మ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ఇటు బతుకమ్మ వేడుకలలో కూడా చాలామంది ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా వేలాది మంది మహిళలు కూడా ఇటు బతుకమ్మలను తీసుకొచ్చి కూడా ఒక దిక్కు చేర్చి కూడా అందరూ ఒక దగ్గరకు వచ్చి కూడా ఈ విధంగా బతుకమ్మ పాటలు కావచ్చు, ఇటు డీజే పాటలు కావచ్చు, ఇటు బతుకమ్మకు సంబంధించి కూడా నృత్యాలు చేస్తూ కోలాటాలు ఆడుతూ కూడా వివిధ రకాల డ్యాన్సులు చేస్తూ కూడా మొత్తానికైతే సందడి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వేలాది మంది మహిళా మహిళలంతా కూడా ఒక దగ్గర చేరుకొని ఈ విధంగా చూడవచ్చు. మనం విజయలో కూడా చూడవచ్చు. ఇప్పటికే ఇటు బతుకమ్మ పాటలు కావచ్చు, ఇటు బతుకమ్మకు సంబంధించిన డీజే పెట్టి కూడా ఈ విధంగా నృత్యాలు చేస్తూ కూడా ఈ విధంగా బతుకమ్మను పూజిస్తూ కూడా సంబరాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా
ఈ యొక్క బతుకమ్మ సంబరాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఒక పక్క కోలాటాలు కావచ్చు, ఇటు డీజే పాటలు కావచ్చు, ఇటు నృత్యాలు కావచ్చు, డ్యాన్సులతో కూడా ఆ మహిళలంతా మాత్రం హంగామా చేస్తున్నారు. మొత్తం పద్మనాభ ఆలయం అంతా కూడా ఒక సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే తెలంగాణ అంటే బతుకమ్మ అంటే తెలంగాణ కాబట్టి బతుకమ్మ అంటే ఆడపడుచులకు ఇష్టం కూడా అని కూడా చెప్పచ్చు. అందుకే చాలా పెద్ద ఎత్తున కూడా ఇటు ఆడపడుచులంతా కూడా ఒక్క దగ్గర చేరి కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పటికే ఇటు అధికారులు కూడా ఇటు పద్మక్షమ్మ చెరువు వద్ద కూడా అధికారులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా కూడా ఒక విద్యుత్ దీపాలు కావచ్చు, ఇటు డీజే పాటలు ఇటు పెద్ద ఎత్తున ఇటు కలర్ లైట్లతో కూడా లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా మహిళలంతా కూడా సందడి చేస్తున్నారు. ఇటు కోలాటాలు కావచ్చు, ఇటు డ్యాన్సులు కావచ్చు, ఇటు నృత్యాలు, ఇటు బతుకమ్మ పాటలతో మాట ఒక సందడి నెలకొందని కూడా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు బాలతో హరికృష్ణ, అమ్మా న్యూస్, వరంగల్.